హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి 42 సైజు డ్రెస్ కటింగ్ విధానం సింపుల్గా చెప్తా లాజిక్ ప్రకారం. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ ఎంత పెట్టాలని కూడా కొంతమందికి తెలియదు, ఎలా కట్ చేయాలి. మన డీప్ నెక్ కాదన్నట్టు, హై నెక్కి 3 ఇంచెస్ హై నెక్ అంటే వెనక నెక్ 3 ఇంచెస్ పెట్టుకున్న దానికి మనం ఎంత పెట్టుకోవాలి షోల్డర్ అనేది, అది మెయిన్ పాయింట్. షోల్డర్లు ఎక్కువ తక్కువ పెట్టుకుంటే ఎక్కువ తక్కువ అవుతుంది. ఇక ఫస్ట్ మనం డ్రెస్ మెటీరియల్ వాష్ చేసుకున్న తర్వాత 4 ఫోల్డింగ్ చేయాలి. చేసేటప్పుడే మన ఆపోజిట్ ఫోల్డ్ చేయాలన్నట్టు, అంటే మనకు ఆపోజిట్ ఓపెన్స్ ఉండాలి, మళ్ళీ ఫోల్డింగ్ అనేది ఇట్లుండాలి, అంటే దానిపైన రావాలన్నట్టు. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఫస్ట్ మనం సెట్ చేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్ కిందికి వచ్చే భాగం ఉండాలి, క్లోజ్ సైడ్ మనకు పైకి రావాలి, అంటే షోల్డర్ వైపు రావాలి ఫోల్డింగ్ సైడ్. ఇలా రావడం వల్ల మనకు క్లాత్ ఇక్కడ ఏమైనా జెయింట్ క్లాత్ మిగిలినా కానీ మనకు హ్యాండ్స్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఓపెన్ సైడ్ పెట్టుకుంటే హ్యాండ్స్కి ఉపయోగపడదు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ మొత్తం నేను 7.5 పెట్టిన. 7.5లో 4 ఇంచెస్ షోల్డరు, 3.5 నెక్, 3.5లో మళ్ళీ బ్యాక్ నెక్ 3 తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత పెట్టినా 6 ఇంచెస్ ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్. దీంట్లో మనం ఏ షేప్ కావలిస్తే ఆ షేప్ గీసుకోవచ్చు. షోల్డర్ 7.5 పెట్టినప్పుడు ఆర్మ్ డౌన్ కూడా 7.5 పెట్టాలి. చాలామంది తప్పు చేస్తారు, మనకు చంక పట్టేసినట్టయితే చంక రౌండ్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు. మనకు 9.5 చంక ఉంది కాబట్టి 9.5 ఈజీగా వచ్చేసింది. మనకి డ్రెస్ ఎప్పుడైనా కానీ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ లూజ్ ఉండాలి, 1/2 ఇంచ్ అన్న లూజ్ ఉండాలి, 1 ఇంచ్ కాకుండా. ఎందుకంటే మన ఫిట్టింగ్ బ్లౌజ్ ఫిట్టింగ్ లాగా కాదు కాబట్టి. మనకు చెస్ట్ సైజ్ 42 సైజ్ కదా, మనకు 10.5 చెస్ట్, వెస్ట్ వచ్చేసి 10 పెట్టేసినాను, హిప్ వచ్చేసి 11 పెట్టేసినాను. హిప్ తక్కువ ఉన్న వాళ్ళు ఇంత పెట్టుకోండి. ఇదంతా చేంజ్ అయినా హిప్ ఎక్కువ ఉన్న వాళ్ళు 1 ఇంచ్ పెంచుకోవచ్చు. ప్లస్ మళ్ళీ కటింగ్స్ దగ్గరకు వచ్చేసరికి కూడా చాలామందికి ఇక్కడ ఓపెన్ ఉండకుండా కొంచెం క్లోజ్ కావాలి, పెద్ద ఉండాలనుకున్న వాళ్ళు ఇదైతే 13 పెట్టినాము, 14 కూడా పెట్టుకోవచ్చు మీకు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇక్కడ లెగ్గిలు కనబడద్దు, మన బాటం కానీ ఏది కానీ అంటే 1/2 ఇంచ్ 1 ఇంచ్ పెంచుకోవాలి. కానీ ఇక్కడ ఈ నెక్కు ఇదే సైజు ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, మాకు మళ్ళీ చిన్న పాయింట్, మళ్ళీ ఫస్ట్ మనం ఎప్పుడైనా షోల్డర్ నుంచి మెజర్మెంట్ చేసేటప్పుడు హిప్ ఎంత పెట్టుకుంటాము అనేది చాలామందికి అర్థం కాదు. హిప్ వచ్చేసి 21 ఇంచ్ కంటే కట్టింగ్స్ ఎక్కువ కిందికి తొడిగే వాళ్ళకి 21 వస్తుంది. హైట్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది, దీన్ని లాజిక్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ వెస్ట్ మాత్రం మనం చెస్ట్ పాయింట్ కిందికి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మన కిందికి వెస్ట్ పాయింట్ వచ్చేస్తుంది చూడు, ఆ పాయింట్ దగ్గరనే మనం వెస్ట్ తీసుకోవాలి. చెస్ట్ పాయింట్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ రావడం కోసము ఇక్కడ షేప్ కూడా ఇలా రౌండ్ వచ్చి ఇలా కూడా మార్క్ వేసుకోవచ్చు మన కరువు స్కేల్ తోటి. ప్లస్ మళ్ళీ ఒక చిన్న పాయింట్ ఇట్లా డ్రా చేసుకుంటప్పుడే మనం 7.5కి ఒక మార్కు, 14కి ఒక మార్కు, 21 ఇంచెస్కి ఒక మార్కు, ఈ 3 మార్క్స్ వేసుకుంటే మన డ్రెస్ కటింగ్ చాలా ఈజీ అనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ